కొంతమంది ఉంటారు, బుస్మని పాల పొంగులాగా అభివృద్ధి పొందుతారు. అభివృద్ధి పొంది 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 అక్కడి నుంచి దబేలుమని నేల మట్టుకు పడిపోతారు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ అభివృద్ధికి క్షేమాన్నిచ్చి ఈరోజు 30 అయితే రేపు 60, ఆ తర్వాత 100 క్షేమంగా అభివృద్ధి పొందేటట్లుగా నిన్ను అభివృద్ధి పరిచే విషయంలో ఈ దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా నిరీక్షణ పుట్టించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. కొన్నిసార్లు మన చుట్టూతో ఉన్న కొన్ని పరిస్థితులు ఉంటాయి, చూసారా? నమ్మటానికి, విశ్వాసం ఉంచడానికి ఎంత ఆధారం కూడా మనకు కనపడదు, ఎంత ఆధారం కూడా కనపడదు. ఇక అయిపోయిందిరా నా పని, నా బ్రతుకులో మంచి రోజులు రావురా, ఈ పిల్లలు మారర్రా, నా ఆరోగ్యం కుదుటపరచబడదురా, మేలైన దినాలు నా బ్రతుకులో నేను చూడండిరా. ప్రార్థన 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 అన్న అన్నవాళ్ళు అన్నిసార్లు చెప్తారు. ఇంతకాలం ప్రార్థన చేయలేదా? ఇంత ప్రార్థన చేసినా ఏం కాలేదు కదా. దేవుడు 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 అని దేవుని కొరకు పరిగెత్తా, ఇంత పరిగెత్తినా నా పరిస్థితులు ఏం మెరుగుపరచబడ్డాయి, ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్లుగా నా పరిస్థితులు ఉన్నాయి కదా. ఒకరోజు మంచుకుంటే ఇంకో రోజు కన్నీళ్ళు. అమ్మయ్య ఈ కష్టం పోయింది, నేను నెమ్మది పడుతున్నానని 1-2 రోజులు నెమ్మదిగా ఉంటే ఆ తర్వాత ఇంకొకటి, అది తొలగిపోయింది అనుకునే లోపు ఇంకొకటి. బ్రతుకంతా ఈ ఆటుపోట్లే కదా. నా బ్రతుకు మారదు, బాగుపడదు. నిరీక్షణ కోల్పోయిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. నీ దేవుడు ఎవరో తెలుసా? నిరీక్షణకరమైన కార్యాలు చేసి క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి దేవుడు, క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. నీ బ్రతుకులో ఏ సమస్యతో నువ్వు ఉన్నా నీ దేవుడు చేతగాని వాడు కాదు, శక్తివంతుడు. నీ ప్రతి వేద్యాన్ని దేవునికి అప్పగించి నువ్వు నాకున్నావయ్యా అన్న నిశ్చింతతో దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉంటే శక్తివంతుడైన దేవుడు అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయటం ప్రారంభిస్తాడు.